నా పోలీస్ మొగుడు పార్ట్ 17. ఇంకొన్ని గంటల్లో ఆదిత్య తన ముందు ఉంటాడు అని ఆదిత్య కాల్ చేసి చెప్పటంతో కీర్తన తన సంతోషం అన్నపూర్ణ గారితో పంచుకోవటం కోసం కిందకు వస్తూ ఉన్నది. సంతోషంలో స్లిప్ అయ్యి మెట్లపై నుంచి కింద పడింది. అంత ఎత్తు నుండి పడేసరికి తన బేబీకి ఏమైందో అని ఏడుస్తూనే ఉన్నది. కళ్ళు తెరిచే ధైర్యం చేయలేకపోయింది. కీర్తన అరుపు విని అన్నపూర్ణ గారు, వరాలు ఏమైందో అని కంగారుగా బయటకు వచ్చారు. కన్నయ్య, నువ్వు ఎప్పుడు వచ్చావురా అని కీర్తనాన్ని పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకున్న ఆదిత్యాన్ని చూస్తూ అడిగారు అన్నపూర్ణ గారు. కన్నయ్య అనే మాట విని ఆదిత్య వచ్చాడు అని అర్థమయ్యి ఏడుస్తూనే మెల్లగా కళ్ళు తెరిచిన కీర్తనకు ఆదిత్య రెండు చేతులలో బందీ అవటం చూసి ఆదిత్య అంటూ పైకి లేచి ఎర్రబడిన కళ్ళతో కోపంగా ఉన్న ఆదిత్యాన్ని చూసి భయపడి వెనక్కు అడుగు వేసింది. ఎంత కోపంగా ఉన్నాడు అంటే అతని దవడ కండరాలు ముఖంపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్ను అంటూ కీర్తనాన్ని కొట్టడానికి చెయ్యి ఎత్తాడు. కానీ కీర్తన ముఖంలో బాధ, భయం చూసి ఆ చెయ్యి గాలిలోనే ఆపేశాడు. ఆదిత్య అలా చెయ్యి ఎత్తగానే ఆదిత్య దగ్గరకు వచ్చిన అన్నపూర్ణ గారికి ఇన్నాళ్లలో ఎప్పుడూ కూడా ఆదిత్యలో అసలు కోపాన్ని చూడని ఆవిడ ఆదిత్యను అలా చూసేసరికి భయం వేసింది. ఎందుకు కిందకు వచ్చావు అని చాలా గట్టిగా అడిగాడు ఆదిత్య. అతని వాయిస్ కు భయపడి కీర్తన భయంతో బిగుసుకుపోయింది. నిన్నే అడిగేది, మాట్లాడు కీర్తన అని ఇల్లంతా దద్దరిల్లేలా అరిచాడు ఆదిత్య. ప్లీజ్ మెల్లగా మాట్లాడవా, నాకు నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది అన్నది కీర్తన. ప్రశ్నకు తగ్గ సమాధానం చెప్పు కీర్తన, అసలు నీకు ఏమని చెప్పాను? నువ్వు ఏం చేస్తున్నావు? రూమ్ దాటి బయటకు రావద్దు అని చెప్పానా? ఎందుకు వచ్చావు? ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మెట్లు చాలా జాగ్రత్తగా దిగాలి అని తెలియదా? ఏదో అయినట్టు అంత వేగంగా ఎందుకు దిగావు? ఒక్క సెకండ్ నేను రావటం ఆలస్యం అయి ఉంటేనా? అసలు తలుచుకుంటేనే భయం వేస్తున్నది. వరాలు, అర్జెంటుగా మా రూము కిందకు షిఫ్ట్ చేయి అని ఆర్డర్ వేయగానే వరాలు అక్కడి నుంచి వెళ్ళింది. ఆదిత్య కోపంగా గడ్డంలోనికి వెళ్ళాడు. ఆదిత్య అలా వెళ్ళగానే కీర్తన అన్నపూర్ణ గారి దగ్గరకు వెళ్ళి అమ్మమ్మ అంటూ ఏడ్చేసింది. ఏమీ కాలేదు కదనే అన్నారు అన్నపూర్ణ గారు. లేదు అమ్మమ్మ, ఆయన సమయానికి వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే భూమి మీదకు రాకముందే కన్నబిడ్డ చావుని చూసేదాన్ని, ఆయన సంతోషం నాశనం చేసేదాన్ని అన్నది కీర్తన. జరిగినది ఏదో జరిగింది లేవే, నీకు బేబీకి ఏమీ కాలేదు కదా, కాస్త ప్రశాంతంగా ఉండు అని భారంగా శ్వాస తీసుకుంటూ ఉన్న కీర్తన దగ్గరకు వెళ్లి వెన్ను నిముడుతూ ఉన్నారు అన్నపూర్ణ గారు. లేదు అమ్మమ్మ, ఆదిత్యకు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేనేమో అని బాధ వేసింది. ఒకవేళ అదే కనుక జరిగితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను అని చెప్పింది కీర్తన. నీకు తెలుసు కదనే, వాడు వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు అని. నిజంగా అదే కనుక అయ్యి ఉంటే నువ్వు ఏమిటి, నన్ను నేను కూడా ఎప్పటికీ క్షమించుకోలేను. వాడు పడే బాధ చూసి అన్నారు అన్నపూర్ణ గారు. అన్నపూర్ణ గారు అలా అనగానే కీర్తనకు ఆదిత్య రోజు రాత్రి పడుకునే ముందు బేబీ స్కానింగ్ రిపోర్ట్ చూస్తూ మురిసిపోవటం, ఆ స్కానింగ్ పిక్ చూస్తూ కబుర్లు చెప్పటం గుర్తుకు వచ్చి కళ్ళు మూసుకున్నది. అసలు ఎందుకు కిందకు వచ్చావే నువ్వు? ఇన్ని రోజులు అస్సలు వచ్చావా? సరే వచ్చినా కానీ కొంచెం చూసుకోవచ్చు కదనే అన్నారు అన్నపూర్ణ గారు. ఆదిత్య కాల్ చేసి రేపు ఉదయం కల్లా నీ ముందు ఉంటాను అని చెప్పేసరికి నా సంతోషాన్ని మీతో పంచుకోవటం కోసం కిందకు వచ్చాను అమ్మమ్మ అని చెప్పింది కీర్తన. రేపు వస్తాను అన్నవాడు ఇవాళ రావటం ఏమిటి మరి? అయినా వాడు వచ్చినందుకు మంచి జరిగిందిలే అని అనుకుని ఇంకా ఎక్కువ మాట్లాడి కీర్తనను బాధ పెట్టడం ఇష్టం లేక కామ్గా ఉండి కీర్తన చెయ్యిని గట్టిగా పట్టుకున్నారు అన్నపూర్ణ గారు. అన్నపూర్ణ గారు అలా పట్టుకోగానే కీర్తన అన్నపూర్ణ గారి వడిలో పడుకున్నది. కీర్తన భయంతో పాటు బాధపడుతుంది అని అర్థమయ్యి ప్రేమగా కీర్తన తలనిమురుతూ ఉన్నారు అన్నపూర్ణ గారు. వరాలు ఇంకా అవ్వలేదా అని కోపంగా లోనికి వస్తూ అడిగాడు ఆదిత్య. ఆదిత్య మాట విని కీర్తన ఆదిత్య వైపు చూస్తూ ఉన్నది. ఆదిత్య అసలు అక్కడ వాళ్ళు లేనట్టే వాళ్ళ వైపు కనీసం చూడను కూడా లేదు. ఆదిత్య ఇంకా కోపంలో ఉన్నాడు అని ఇద్దరికి అర్థమయ్యి ముఖాలు చూసుకున్నారు. అయింది ఆదిత్య బాబు అంటూ అక్కడికి వస్తూ చెప్పింది వరాలు. భోజనం చేశారా అని అడిగాడు ఆదిత్య. వాళ్ళను ఉద్దేశించి అడిగాడు అని అర్థం అవటం మాత్రమే కాకుండా ఇకపై వాళ్లతో మాట్లాడాడు అని అర్థమయ్యి బాధగా ఒకరిని ఒకరు చూసుకున్నారు. వరాలుకి కూడా ఆదిత్య ఎవరి గురించి అడిగాడో అర్థమయ్యి చేశారు బాబు
అని సమాధానం ఇచ్చింది. టాబ్లెట్స్ వేసుకున్నారా అని ఆదిత్య అనగానే వరాలు కీర్తన వైపు చూసింది. కీర్తన వేసుకున్నట్టుగా తల ఊపటంతో వేసుకున్నారు బాబు అని చెప్పింది. సరే, ఫ్రెష్ అయి వస్తాను, భోజనానికి సిద్ధం చేయ వరాలు అని చెప్పేసి రూమ్లోనికి వెళ్ళిపోయాడు ఆదిత్య. కీర్తన, వాడికి నీ మీద కోపం లేదే? ఉంటే అలా నీ గురించి అడిగేవాడు కాదు. కాకపోతే బాధ అంతే, అది నీకు కూడా తెలుసు. వాడే మళ్ళీ నార్మల్ అవుతాడు. కానీ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే రూమ్ దాటి అస్సలు బయటకు రాకో. ఏమైనా అవసరం ఉంటే వరాలుకి చెప్పు అన్నారు అన్నపూర్ణ గారు. అలాగే అమ్మమ్మ అని చెప్పి రూమ్లోనికి వెళ్లి రెస్ట్ తీసుకున్నది కీర్తన. ఫ్రెష్ అయి వచ్చిన ఆదిత్యకు బెడ్ మీద కీర్తన అటు ఇటు కదలటం చూసి ఏసీ కొంచెం తగ్గించి బ్లాంకెట్ ఫుల్ గా కప్పి కాళ్ళ దగ్గర పిల్లో సెట్ చేసి కబోర్డు దగ్గరకు వెళ్ళాడు డ్రెస్ కోసం. ఆదిత్య చేసిన పనికి లోపల సంతోషపడి ఆదిత్య అని చిన్నగా పిలిచింది కీర్తన. భయమే, చేసేవి చేయటమే, కోత చూడు ఎంత చిన్నగా వస్తుందో అని అనుకున్నాడు. కానీ కీర్తన వైపు అస్సలు చూడలేదు. మీరు నాతో మునుపటిలా లేకపోతే నేను అస్సలు అన్నం తినను అని తనలో ఉన్న తింగరి కీర్తనను బయటకు తీసింది కీర్తన. కీర్తన మాటతో ఆదిత్య చురుగ్గా ఒక లుక్ ఇచ్చాడు కీర్తన వైపు. ఆదిత్య చూపులకు ఓ క్షణం భయపడినా ఆదిత్య తనతో అలా ఉండటం నచ్చకపోయేసరికి ధైర్యం తెచ్చుకొని, ఏమిటి ఆదిత్య ఆ కోపం? మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తున్నది, ప్లీజ్ నార్మల్ గా ఉండండి అన్నది కీర్తన. ఆదిత్య మాత్రం అవేమీ పట్టించుకోకుండా డ్రెస్అప్ అయ్యి బయటకు వెళ్ళాడు. అసలు ఏమిటి ఈయన, ఇక నాతో అసలు మాట్లాడరా? అలా అయితే ఎలా? ఆయన మాట్లాడకుండా ఉంటే నేను అస్సలు తట్టుకోలేను. ఇప్పుడు ఆదిత్య కోపం ఎలా పోగొట్టాలి అని పడుకోకుండా ఆలోచిస్తూ ఉన్నది కీర్తన. భోజనం చేసి వచ్చిన ఆదిత్య కీర్తన పడుకోకుండా బెడ్ మీద తిష్ట వేసుకుని కూర్చోవటం చూసి, పడుకోకుండా ఏం చేస్తున్నావు అన్నట్టుగా చూశాడు. ఇప్పుడు ఏమి మాట్లాడినా ఆదిత్య మాట్లాడాడు అని అర్థం అయ్యి కామ్గా ముసుగు తన్ని పడుకున్నది. నీతో ఇలా ఉంటేనే ఇంకోసారి అయినా జాగ్రత్తగా ఉంటావు కీర్తన, అందుకనే కష్టం అయినా తప్పటం లేదు, ఐఆమ్ సారీ అని అనుకుని కామ్గా బెడ్ కు మరోవైపునకు వచ్చి కీర్తనను టచ్ చేయకుండా పడుకున్నాడు ఆదిత్య. ఆదిత్య బెడ్ దగ్గరకు వచ్చినట్టు తెలియగానే కీర్తన వెంటనే ఆదిత్యకు దగ్గరగా జరిగి అతన్ని చుట్టేసి ఆదిత్య ఎదపై తలపెట్టుకుని పడుకున్నది. ఆదిత్యకు అన్ని తెలుస్తూ ఉన్నా కూడా ఇంచు కూడా కదల్లేదు. కీర్తన మీద చెయ్యి వేయలేదు, కనీసం కళ్ళు కూడా తెరవలేదు. తన ఎదపైన చల్లదనం తెలుస్తూ ఉంటే లైట్ ఆన్ చేసే, ఏయ్ ఏడుస్తున్నావా అని కీర్తనను జాగ్రత్తగా లేపి కూర్చోపెట్టాడు. అప్పటి వరకు బాధతో కన్నీళ్లు గర్చిన కీర్తన ఆదిత్య తనతో మాట్లాడాడు అన్న ఆనందంలో ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉన్నది. కీర్తన బాధపడుతూ ఉంటే చూడలేని ఆదిత్య ఒక్కసారిగా కీర్తనను గట్టిగా హక్ చేసుకున్నాడు. ఆదిత్య అలా చేయగానే ఆదిత్య చుట్టూ గట్టిగా చేతులు బిగించింది. ఏడవకే ప్లీజ్, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అని కీర్తన కన్నీళ్లు తుడుస్తూ చెప్పాడు ఆదిత్య. నా ఈ బాధకు కారణం మీరే ఆదిత్య, మీరు నాతో మాట్లాడకుండా ఉంటే నాకు కూడా చాలా కష్టంగా ఉన్నది అని చెప్పింది కీర్తన. నేనేమి పిచ్చిలేచి నీతో మాట్లాడటం మానేయలేదు, దానికి ఒక కారణం ఉన్నది, ఆ కారణం కూడా నీకు తెలుసు అన్నాడు ఆదిత్య. కానీ ఆదిత్య, నేనేమి కావాలి అని అలా చేయలేదు కదా అన్నది కీర్తన. నువ్వేమిటి, నీ స్థానంలో ఉన్న ఎవరు కూడా అలా చేయరు. కానీ ఒక క్షణం నేను రాకపోతే ఏమి జరిగేది చెప్పు? తలుచుకుంటేనే నాకు బాధ, కోపం, భయం వేస్తున్నది. నీకు తెలుసు కదా నేను అమ్మ నాన్న కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నానో. అలాగే నువ్వు నాకు ఇచ్చే నిజమైన సంతోషం కూడా ఇదే అని, నా సంతోషం నాకు ఎక్కడ దూరం అవుతుందేమో అని భయం వేసింది. అలాగే నీ విషయంలో కూడా అలా జరిగితే నిన్ను నువ్వు అస్సలు క్షమించుకోలేవు. నాకు తెలుసు నీ గురించి. నిన్ను అలా చూస్తూ నేను ఉండలేను. ఒక పక్క ఆ బాధ, మరి ఒక పక్క ఈ బాధ ఊహించుకుంటుంటేనే చూడు మనసులో ఎంత బాధ అలాగే భయంగా ఉన్నదో అన్నాడు ఆదిత్య. మిమ్మల్ని నేను చాలా మిస్ అయ్యాను ఆదిత్య. మీరు అలా కాల్ చేసి రేపటికల్లా నా ముందు ఉంటారు అని చెప్పేసరికి తెలియని సంతోషం, అలాగే ఎనర్జీ. ఆ విషయమే అమ్మమ్మతో చెప్దాము అని వచ్చాను. నేను కూడా అస్సలు మన బేబీకి ఏమైందో అని చాలా భయపడ్డాను. అప్పుడు నాకు నువ్వే గుర్తుకు వచ్చావు. కానీ అమ్మమ్మ నిన్ను పిలవగానే
నాకు ధైర్యంగా అనిపించి కళ్ళు తెరిచి చూసేసరికి మీ చేతుల్లో ఉన్నాను. మీ సంతోషం మన దగ్గరే ఉంది అని తెలిసి ఆనందంగా అనిపించి నిన్ను చూసేసరికి అప్పుడు నువ్వు కోపంలో రుద్రుల్లా మారిపోయావు. ఆ క్షణం నాకు నిజంగానే నిన్ను చూడగానే భయం వేసింది ఆదిత్య. కానీ ఆదిత్య, నువ్వు నా మీద మొదటిసారిగా చెయ్యి ఎత్తావు అని చిన్నపిల్లల్లా వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది కీర్తన. ఆదిత్యకు కీర్తనను అలా చూసి నవ్వొచ్చింది. మరి కొట్టకపోతే ముద్దు పెట్టుకోవాలా? నిన్ను మీ పుట్టింటికి పంపకుండా మంచి పని చేశాను, లేకపోతే నువ్వు ఎక్కడ జాగ్రత్తగా ఉంటావు అన్నాడు ఆదిత్య. అరే, నేను ఏమన్నా కావాలి అని చేశానా ఆదిత్య అన్నది కీర్తన. ఏమిటి నోరులేస్తుంది? ఇందాక భయంతో కోత ఎంత చిన్నగా వచ్చిందో చూడు, ఇప్పుడు మాత్రం నేను నార్మల్ అయ్యేసరికి స్పీకర్ వాల్యూమ్ పెంచేశావు కదా అన్నాడు ఆదిత్య. మరి అసలే అప్పుడు మీరు చాలా కోపంలో ఉన్నారు. మిమ్మల్ని కదిలించాలన్నా భయం వేసింది నాకు అన్నది కీర్తన. ఇక దాని గురించి మర్చిపో, అలాంటిదేం జరగలేదు కదా, ప్రశాంతంగా ఉండు అన్నాడు ఆదిత్య. కానీ ఆదిత్య, అమ్మమ్మ తప్పే ఉన్నది చెప్పు, మీరెందుకు అమ్మమ్మతో కూడా మాట్లాడటం లేదు అని అడిగింది కీర్తన. తప్పు ఒప్పులు కాదే, కోపం వలన మీతో మాట్లాడలేదు అంతే అని చెప్పాడు ఆదిత్య. కానీ ఆదిత్య, రేపు మార్నింగ్ వస్తాను అని ఇవాళే వచ్చేసారేమిటి మీరు అని అడిగింది కీర్తన. నాకు మార్నింగ్ నుంచే మనసు ఏమీ బాగాలేదు కీర్తన, ఇలాంటిదేదో జరుగుతుంది అని నా మనసు నన్ను హెచ్చరించింది. అందుకే ఇమ్మీడియట్ గా స్టార్ట్ అయ్యాను. హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాకనే నీకు కాల్ చేశాను అన్నాడు ఆదిత్య. ఆదిత్య, ప్లీజ్ ఇంకెప్పుడు అలా కోపంగా ఉండకు, కోపంగా నన్ను చూడకు, నాకు చాలా భయం వేసింది అని అతనిలో తల దాచుకుంటూ చెప్పింది కీర్తన. నీ దగ్గర నేను ఎలా ఉండాలో కూడా నువ్వే చెప్తావా? నా ఇష్టం అంటూ ఏమీ లేదా? అయినా నా మాట నువ్వు విన్నప్పుడు నీ మాట కూడా నేను విన్నను, అప్పుడే నీకు నా బాధ అర్థమవుతుంది అన్నాడు ఆదిత్య. నేను చెప్పేది నన్ను భయపెట్టేంతలా కోపంగా ఉండకు, చూడకు అని ఆదిత్యాన్ని చూస్తూ చిరుకోపంగా చెప్పింది కీర్తన. అది నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది అమ్మడు అన్నాడు ఆదిత్య. మళ్ళీ అక్కడికే వచ్చారా అన్నది కీర్తన. వచ్చారా కాదే, వెళ్తున్నా అని బెడ్ దిగుతూ అన్నాడు ఆదిత్య. ఎక్కడికి అని అయోమయంగా అడిగింది కీర్తన. పైనున్న మన రూమ్కి అని చెప్పాడు ఆదిత్య. ఎందుకు అని అడిగింది కీర్తన. నీకు పనిష్మెంట్ ఇస్తున్నా అని చెప్పాడు ఆదిత్య. హో, స్వీట్ పనిష్మెంటా అని నవ్వుతూ అన్నది కీర్తన ఏదో అర్థమయ్యి. నువ్వు ఏమైనా చిన్న తప్పు చేశావా స్వీట్ పనిష్మెంట్ ఇవ్వటానికి? నీకు ఇప్పుడు చాలా టఫ్ పనిష్మెంట్ ఇస్తున్నా కీర్తన, బీ రెడీ అన్నాడు ఆదిత్య. టఫా? ఏమిటది అని కోపంగా అన్నది కీర్తన. పనిష్మెంట్ తీసుకోవటం ఇష్టం లేక చెప్పాను కదా మన రూమ్ కి వెళ్తున్నా అని. సరిగ్గా వినపడిందా? వెళ్తున్నా అని మాత్రమే చెప్పాను, వెళ్తున్నాం అని కాదు అని ప్రతి పదం ఒత్తి పలుకుతూ చెప్పాడు ఆదిత్య. ఇది కూడా మనదే కదా ఆదిత్య అన్నది కీర్తన. ఆహా, అదే మన రూము ఎప్పటికీ కూడా. ఇప్పుడంటే నువ్వు ఉన్న పరిస్థితి ఆలోచించి రూము కిందకు షిఫ్ట్ చేయించాను. కానీ నాకైతే నువ్వు నా పక్కన ఉన్నా కూడా ఆ రూమ్ లో ఉన్నంత ఫీల్ లేదు. మళ్ళీ ఆ రూమ్ లో మన మెమరీస్ ఎన్ని ఉన్నాయో కదా. సో పక్కన నువ్వు లేకపోయినా నాకు ఆ ఫీల్ వస్తుంది. అందుకనే అక్కడికే వెళ్తున్నా. నేను పక్కన లేకపోతే నీకు అస్సలు నిద్ర పట్టదు, ముఖ్యంగా నువ్వు ఉండలేవు. అందుకనే టఫ్ పనిష్మెంట్ అన్నాను. ఎంజాయ్ చేయి కీర్తన నా పనిష్మెంట్ను అని లోపల నవ్వుని దాచుకుంటూ చెప్పి రూమ్ బయటకు వచ్చి అన్నపూర్ణ గారి దగ్గరకు వెళ్ళాడు. ఆవిడ పడుకోవటంతో పైన తన రూమ్ కు వెళ్తాడు ఆదిత్య. నిజంగా చాలా టఫ్ అంటే టఫ్ పనిష్మెంట్ ఇచ్చారు ఈయన ఇక్కడ లేనప్పుడు అంటే మనసుకి ఎలానోలా సర్ది చెప్పుకునేదాన్ని. కానీ ఇక్కడే, అది కూడా ఇంట్లో ఉన్నా కూడా ఎలా సర్ది చెప్పుకోవాలి? స్టెప్స్ దిగినందుకే మాట్లాడకుండా ఉండి రూము షిఫ్ట్ చేయించారు ఆదిత్య. అలాంటిది ఇప్పుడు ఆయన కోసం అదే స్టెప్స్ ఎక్కి రూమ్ కు వెళితే ఇక ఏమైనా ఉన్నదా? నాతో అస్సలు మాట్లాడాడు, కొట్టినా కొట్టేస్తాడు కోపంలో. కామ్గా ఇక్కడే పడుకోవటం బెటర్ అని అనుకుని నిద్ర పట్టక అటు ఇటు పొర్లి ఆలస్యంగా నిద్రపోయింది. ఉదయం మెలకు వచ్చిన కీర్తనకి తన చెయ్యి మరొకరు ఎవరో చేతిని గట్టిగా పట్టుకోవటం చూసి నొసలు చిట్లించింది. మరుక్షణమే ఆనందంతో పెదవులు విచ్చుకున్నాయి. నువ్వు మరీ అంతగా ఆనందపడకు, నేనేమి నువ్వు లేకపోతే ఉండలేక రాలేదు ఇక్కడికి. నాన్నమ్మ కోసం వచ్చాను, అది కూడా ఇప్పుడే. అంతేకాని ఏ మధ్యరాత్రి నువ్వు పడుకున్నాక కాదు అన్నాడు ఆదిత్య. ఏమిటి, మీరు పడుకోలేదా అని కళ్ళు మూసి మాట్లాడుతూ ఉన్న ఆదిత్యాన్ని
చూస్తూ అడిగింది కీర్తన. హాయిగా పడుకున్నా, కానీ ఇక్కడ కాదు అక్కడ అని కళ్ళు తెరిచి విష్ణుమూర్తి లెవెల్లో పడుకుంటూ చెప్పాడు ఆదిత్య. మరి నేను నవ్వినట్టు మీకెలా తెలిసింది అని అడిగింది కీర్తన. నువ్వు ఏమైనా జస్ట్ పెదవులను కదిలించావా ఏమిటే? నవ్వితే ఆ మాత్రం శబ్దం రాదా? మళ్ళీ నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు ఆదిత్య. అచ్చా అవునా అని నమ్మలేనట్టుగా అడిగింది కీర్తన. అవును, నేను ఇక్కడ నువ్వు అక్కడ పడుకుంటే మన మధ్య బాలేదు అని నాన్నమ్మ అనుకుని ఎక్కడ బాధపడుతుందో అని వచ్చాను, లేకపోతే అస్సలు రాకపోయేవాడిని అన్నాడు ఆదిత్య. సరేలే అని పెదవి విరుచుకుంటూ అన్నది కీర్తన. ఆదిత్య ఏమీ మాట్లాడకుండా నిద్ర రాకపోవటంతో జిమ్కు వెళ్ళాడు. కీర్తన నైట్ ఆలస్యంగా పడుకోవటం వలన నీరసంగా ఉండటంతో ఇంకాసేపు పడుకున్నది. ఆదిత్య జిమ్ చేసి ఫ్రెష్ అయ్యి హాల్లో ఉన్నాడు అన్నపూర్ణ గారి కోసం. అప్పుడే అన్నపూర్ణ గారు రావటంతో, నానమ్మ సారీ, అసలు ఇన్నాళ్లలో నీతో మాట్లాడకుండా ఉండేదే లేదు, కానీ నిన్న నీతో అలా ప్రవర్తించాను కదా, నీ మీద నాకేమీ కోపం లేదు నానమ్మ, ఏదో బాధలో అలా ఉన్నాను అని అపాలజీగా చెప్పాడు ఆదిత్య. నాకు నీ బాధ అర్థమైంది కాబట్టే కదా కన్నయ్య నేను కూడా అలా సైలెంట్ గా ఉన్నది. ఇంకొకసారి ఎప్పుడు ఈ నాన్నమ్మకు సారీ చెప్పకు అని ఆదిత్య చేయి పట్టుకోగానే, అలాగే నానమ్మ అంటూ అన్నపూర్ణ గారి ఒడిలో పడుకున్నాడు ఆదిత్య. అప్పుడే అక్కడకు కీర్తన పేరెంట్స్ వచ్చారు. ఎలా ఉన్నారు పెద్దమ్మ అని ఆదిత్య అన్నపూర్ణ గారిని అలా చూసి లోపల సంతోషపడ్డారు కళ్యాణి గారు. కళ్యాణి గారి మాటతో అన్నపూర్ణ గారి ఒడిలో నుంచి లేచి కళ్యాణి భాస్కర్ గారులను పలకరించారు ఆదిత్య అలాగే అన్నపూర్ణ గారు. డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉండండి అని భాస్కర్ గారిని చూస్తూ అన్నారు అన్నపూర్ణ గారు. అమ్మో, అన్ని రోజులు అంటే కష్టం అత్తయ్య, రేపు కీర్తనకు సీమంతం ఉంది అని అల్లుడు గారు చెప్తే వచ్చాము అన్నారు భాస్కర్ గారు. అవును పెద్దమ్మ, అంతలా అయితే కీర్తనకి 9 నెలలు పటాక వస్తాము అన్నారు కళ్యాణి గారు. అలాగే అత్తమ్మ, ఇబ్బంది ఏమి లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఒక 2 రోజులు ఉండండి, అది మీ మీద బెంగ పెట్టుకున్నది అని చెప్పాడు ఆదిత్య. అలాగే బాబు, ఇంతకీ కీర్తన ఏది అని అడిగారు కళ్యాణి గారు. ఫ్రెష్ అవుతుంది అత్తయ్య అన్నాడు ఆదిత్య. అప్పుడే కీర్తన, అమ్మమ్మ ఆయన వెళ్ళారా అని అడుగుతూ బయటకు వస్తూ ఉన్నది. ఆదిత్య కీర్తన మాట విని, అత్తయ్య మీరిద్దరూ మా వెనక ఉండండి అని అనటంతో వాళ్ళు అలాగే ఉన్నారు. బయటకు వచ్చిన కీర్తన పక్కపక్కనే నిల్చుని ఉన్న ఆదిత్య అన్నపూర్ణ గారిని చూసి, అరే ఇద్దరికి మాటలు కలిసినట్టు ఉన్నాయే అని అక్కడికి వస్తూ అన్నది. వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఏమైంది అని అడిగింది వాళ్ళ చూపులు గమనించి. ఆదిత్య అన్నపూర్ణ గారు ఏమీ మాట్లాడకుండా దూరం జరిగారు. వాళ్ళ వెనుక ఉన్న కళ్యాణి భాస్కర్ గారులని చూడగానే, అమ్మా నాన్న అంటూ ఏడుస్తూ వాళ్ళని హక్ చేసుకున్నది కీర్తన. అప్పుడు అర్థమైంది ఆదిత్యకు కీర్తన వాళ్ళని ఎంత మిస్ అయిందో. అలాగే తను ఏ ఒక్కరోజు కూడా పుట్టింటికి వెళ్తాను అని అడగకపోయేసరికి తన మాటకు ఎంత వాల్యూ ఇస్తుందో అని. కీర్తన ఇలా ఉన్నప్పుడు అస్సలు ఏడవకూడదు అని ఇద్దరు కీర్తన కన్నీళ్లు తుడిచి, ఎలా ఉన్నావు తల్లి అని ప్రేమగా అడిగారు. బంగారం లాంటి మనిషిని నా జీవిత భాగస్వామిగా తెచ్చిన మీరే నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారా అన్నది కీర్తన. కీర్తన మాటకు ఆదిత్య తనలో తాను చిన్నగా నవ్వుకుని, అవును మామయ్య, అస్సలు అడగవలసింది మీ అమ్మాయిని కాదు, నన్ను అడగాలి, ఇంత తింగర పిల్లతో ఎలా ఉంటున్నావు బాబు అని అన్నాడు ఆదిత్య. ఎదురుగా తల్లిదండ్రులు ఉన్నా కూడా ఆదిత్య మాటకి, చూడు అమ్మమ్మ ఆయన ఏమంటున్నారు అని బొంగమూతి పెడుతూ చెప్పింది కీర్తన. కీర్తన అలా అనేసరికి తమ కూతురు అత్తారింట్లో ఎంత సంతోషంగా ఉన్నదో ప్రత్యక్షంగా చూసేసరికి భాస్కర్ కళ్యాణి గారుల మనసు ఆనందంతో నిండిపోయింది. ఇలానే అలక ప్రోగ్రాం పెడతావా, లేకపోతే తినేది ఏమైనా ఉన్నదా? అత్తయ్య వాళ్ళని చూసిన ఆనందంలో ఫుడ్ ని స్కిప్ చేయాలి అని చూస్తే తెలుసుగా ఏం చేస్తాను అని భాస్కర్ కళ్యాణి గారులు ఉండటంతో చాలా కూల్గా చెప్పాడు ఆదిత్య. ఆదిత్య అంత కూల్గా చెప్పాడు అంటే నిన్నటి కంటే టఫ్ పనిష్మెంట్ ఇస్తారు. అవసరమా నాకు ఇదంతా? అందరితో కలిసి కూర్చొని అలా 2 ముద్దలు తింటే సరిపోతుంది, లేకపోతే ఆదిత్య నా మీద స్ట్రైక్ చేస్తాడు అని లోపల అనుకుని, ఎందుకు తినను ఆదిత్య గారు, తింటాను, అసలే టాబ్లెట్స్ వేసుకోవాలి కదా అన్నది కీర్తన. అబ్బో, అమ్మా నాన్నలు ఉండేసరికి నా తింగరి పిల్లానికి బుద్ధొచ్చింది, అందుకే నా పేరు పక్కన ఇంకో పేరు యాడ్ చేసి మరీ పిలుస్తుంది అని చిన్నగా నవ్వుతూ అనుకున్నాడు ఆదిత్య. వరాలు అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేసి, కళ్యాణి
ఈలోపు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అన్నారు అన్నపూర్ణ గారు. ఆదిత్య బ్రేక్ఫాస్ట్ చేసేసి డ్యూటీకి వెళ్లిపోయాడు. కీర్తనతో కలిసి అందరూ హాల్లో సెటిల్ అయ్యారు. అప్పుడే ఈవెంట్ ఆర్గనైజర్ వాళ్ళు మధుర, చిత్ర వచ్చారు. మిసెస్ ఆదిత్య అని పిలిచింది చిత్ర. కళ్యాణితో మాట్లాడుతూ ఉన్న కీర్తన ఆ పిలుపు విని ఒక్కసారిగా గుమ్మం వైపు చూసింది. చిత్ర పిలిచిన పిలుపు కీర్తనకు ఎంత సంతోషాన్నిచ్చిందో. హా, నేనే మిసెస్ ఆదిత్య అని చెప్పింది కీర్తన. అలా చెప్తున్నప్పుడు సంతోషంతో పాటు ఒక ప్రౌడ్ ఫీలింగ్ కలిగింది కీర్తనకు. నా పేరు చిత్ర, తను మధుర, ఈవెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము అని చెప్పింది చిత్ర. హో, రండి లోపలికి అని చెప్పి మనసులో, అంటే ఆదిత్య సీమంతం విషయంలో వీళ్ళను పిలిపించారా, మరి నాకు చెప్పలేదేమిటి, అమ్మ వాళ్ళు కూడా అందుకనే వచ్చారా అని అనుకున్నది. అక్క, 2 కాఫీ తీసుకొని రావా అని కిచెన్ లో లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్న వరాలుని ఉద్దేశించి చెప్పింది కీర్తన. కీర్తన గారు, మీ సీమంతం గురించి ఆదిత్య గారు మాకు చెప్పారు. మేము ఆ వర్క్ గురించే వచ్చాము. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఏమైనా ఉన్నాయా మీకు అని అడిగింది మధుర. ఆహా లేదు మధుర గారు, మీకు ఆల్రెడీ ఆయన చెప్పి ఉంటారు కదా, ఆయన చెప్పిన విధంగా చేయండి అన్నది కీర్తన. ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు, కాకపోతే చాలా గ్రాండ్ గా జరగాలి అని వరాలు ఇస్తున్న కాఫీ తీసుకుంటూ చెప్పింది మధుర. చిత్ర మాత్రం ఇల్లుని మొత్తం చూస్తూ డెకరేషన్ ఎలా చేయాలో ప్లాన్ వేసుకుంటూ ఉన్నది మెదడులో. మరి ఆయన చెప్పినట్టే చెయ్యండి అన్నది కీర్తన. అలాగే అని ఇద్దరు కూడా కాఫీ కంప్లీట్ చేసి డెకరేషన్ పనిలో పడ్డారు. అమ్మమ్మ, నేను రెస్ట్ తీసుకోవాలి, వెళ్తున్నాను, లేకపోతే ఆయన తిడతారు మళ్ళీ అని చెప్పింది కీర్తన. అలాగే కీర్తన, వెళ్ళు అన్నారు వాళ్ళు. పెద్దమ్మ, మీరు కూడా వెళ్ళండి, ఎంతసేపు అని ఇలానే కూర్చుంటారు, భోజనాలు అయ్యాక నేను మీకు చెప్తాను అని కళ్యాణి గారు అనేసరికి అన్నపూర్ణ గారు అలాగే కీర్తన ఎవరి రూమ్ లోనికి వాళ్ళు వెళ్లిపోయారు. రూమ్ లోనికి వచ్చిన కీర్తన అప్పటి వరకు ఆపుకున్న సంతోషాన్ని అంతా బయటకు తీసి ఆదిత్యకు కాల్ చేసింది. కీర్తన రియాక్షన్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్న ఆదిత్య కాల్ లిఫ్ట్ చేసి, హలో, ఆదిత్య హియర్, ఎవరండి మాట్లాడేది అని కావాలి అని అడిగాడు. మిసెస్ ఆదిత్యాన్ని మాట్లాడుతున్నాను అని చెప్పింది కీర్తన. అలా చెప్తున్నప్పుడు ఆమె మాటల్లో సంతోషం అలాగే ప్రౌడ్ ఫీలింగ్ గమనించిన ఆదిత్య పెదవులు విచ్చుకున్నాయి. మనసు ఒకలాంటి తన్మయత్వంతో నిండిపోయింది ఆదిత్యకు. అచ్చా, అవునా, ఏమిటే తింగరి, ఇప్పుడు కాల్ చేశావు, ఏమైనా చెప్పాలా, చెప్పు మరి అన్నాడు ఆదిత్య. లవ్ యూ ఆదిత్య అని అతనిపై ఆమె ప్రేమనంతా గొంతులో నింపుకొని చెప్పింది కీర్తన. ఆదిత్య చిన్నగా నవ్వి, లవ్ యూ మోర్ కీర్తన అన్నాడు. ఆదిత్య, నాకెందుకు నువ్వు సీమంతం గురించి చెప్పలేదు అని చిన్నపిల్లలా అడిగింది కీర్తన. ముందే చెప్తే నేను ఇంత మంచి సీను మిస్ అయ్యేవాడిని కదా, అందుకనే చెప్పలేదు అన్నాడు ఆదిత్య. అంటే నేను అసలు మీకు ప్రపోజ్ చేయనా, ఇలా నా కోసం ఏమైనా చేసినప్పుడే చెప్తానా అని అడిగింది కీర్తన. అంతే కదా మరి, ముందు నువ్వు ప్రేమలో పడినా కానీ అప్పుడెప్పుడు మీ ఊర్లో ప్రపోజ్ చేసిన నువ్వు మళ్ళీ నేను ప్రపోజ్ చేసినప్పుడు మీ టూ అని చెప్పాక మళ్ళీ ఎప్పుడైనా నాకు ప్రపోజ్ చేశావా? అసలు నువ్వు, నీకు పని చేయటానికే బద్ధకం అనుకున్నా, కానీ ఇలా ప్రపోజ్ చేయటానికి కూడా బద్ధకం అని ఇప్పుడే అర్థమైంది అన్నాడు ఆదిత్య. అంటే అది ఇక నువ్వు నిజాలు మాట్లాడక నేనేమి మాట్లాడతాను అన్నది కీర్తన. చూసావా, నువ్వే ఒప్పుకున్నావు, ఏదైనా చేస్తేనే నా మీద ప్రేమ బయటకు వస్తుంది తమరకు అన్నాడు ఆదిత్య. నేను ఒప్పుకున్నది అది కాదు, ప్రపోజ్ గురించే అని చిరుకోపంగా చెప్పింది కీర్తన. స్పీకర్ వాల్యూమ్ పెంచి, అనుకున్నది సాధించుకోవటం నీకు అలవాటు కదా అన్నాడు ఆదిత్య. అలా కేవలం నా పోలీస్ మొగుడు దగ్గరే కదా అని చెప్పింది కీర్తన. కీర్తన, డ్యూటీ టైంలో ఎప్పుడూ లేనిది ఇలా ఫోన్లో నీతో మాట్లాడినా కూడా నాకు నిన్ను మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అన్నాడు ఆదిత్య. ఇప్పుడు అర్థమైందా నా బాధ మీకు? పెళ్లి అయినప్పటి నుంచి నేను మిమ్మల్ని ఎంతలా మిస్ అయ్యాను అని చెప్పింది కీర్తన. సరేలే, ఏం చేస్తాం, ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి అని పెద్దలు ఊరికే అన్నారే ఏమిటే, ఇంతకీ తిన్నావా అని అడిగాడు ఆదిత్య. వంట రెడీ అవుతున్నది, ఈలోపు రెస్ట్ తీసుకుందాము అని రూమ్లోనికి వచ్చి మీకు కాల్ చేశాను అని చెప్పింది కీర్తన. సరే అయితే రెస్ట్ తీసుకో, నేను ఇంటికి వచ్చాక మాట్లాడతాను అన్నాడు ఆదిత్య. మరి ఎర్లీగా రావాలి అని ఫాదర్ని ఒక బేబీ అడిగినట్టు అడిగింది కీర్తన. వస్తాను, అలాగే రేపంతా నీతోనే ఉంటాను
సరేనా అన్నాడు ఆదిత్య. సరే ఆదిత్య, బాయ్ అని కాల్ కట్ చేసింది కీర్తన. ఒక బిడ్డకు తల్లి అవుతున్నా కూడా దీనిలో ఇంకా చిన్నతనం పోలేదు. నా దగ్గర బాగా గారాలిపోతూ ఉన్నది. అయినా అది అలా ఉంటేనే నాకు ఇష్టం అనుకో అని అనుకుంటూ నవ్వుకున్నాడు ఆదిత్య. ఆదిత్య దగ్గర అస్సలు నాకు తెలియకుండానే చిన్నపిల్లలా మారిపోతాను. గారాలిపోతూ ఉంటాను. ఆయనను ఇరిటేట్ చేస్తూ ఉంటాను. ఆయన కూడా నన్ను ఏమీ అనరు. ఇంకా నాతో పాటు సమానంగా అల్లరి చేస్తూ నాలో ఉన్న ఈ ఫీలింగ్కి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇస్తారు. నిజంగా ఆదిత్యతో ఉంటే ప్రతి క్షణం ఎంత అందంగా ఉంటుందో, ఆయన ప్రేమ కూడా అంతే అని అనుకుని నిద్రపోయింది కీర్తన. కీర్తన అడిగినట్టుగానే రాత్రి ఎప్పటిలా కాకుండా ఎర్లీగా ఇంటికి వచ్చాడు ఆదిత్య. అప్పటికే కీర్తన బుద్ధిమంతురాల్లాగా డిన్నర్ చేసేసి పడుకున్నది. ఆదిత్య కీర్తనాన్ని డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అయ్యి భోజనం చేసి కీర్తన కోసం పాలు తీసుకుని వచ్చి కీర్తనను లేపాడు. ఆదిత్య పిలుపుతో కీర్తన కళ్ళు తెరిచి ఆదిత్య వంక చూసి ఆదిత్య అంటూ సంతోషంగా లేచింది. ఏయ్, దెబ్బలు తినాలి అని ఉబలాటంగా ఉన్నదా? అంత వేగంగా లేస్తున్నావు అన్నాడు ఆదిత్య. హిహిహి, పాలివు అని అంటూనే ఆదిత్య చేతిలో నుంచి లాక్కున్నది. ఆదిత్య చిన్నగా నవ్వుతూ కీర్తన పక్కన కూర్చున్నాడు. కీర్తన చాలా జాగ్రత్తగా కూర్చోవాలి, చాలా జాగ్రత్తగా లేవాలి, అర్థమవుతుందా అన్నాడు ఆదిత్య. అబ్బా, నాకు తెలుసు ఆదిత్య, కాకపోతే ఇవాళ మిమ్మల్ని చూడాలి అని నా మనసు బాగా పరితపించింది. అందుకని మిమ్మల్ని చూడగానే అలా లేచాను అని చెప్పింది కీర్తన. ఇప్పుడు పక్కనే ఉన్నా కదా, ఎంతసేపు చూసుకుంటావో చూసుకో అన్నాడు ఆదిత్య. అలానే అని ఖాళీ చేసిన గ్లాసు పక్కన పెట్టి ఆదిత్య మిసం వరకు చెయ్యి తీసుకుని వచ్చి అక్కడే ఆగింది. ఏమైంది అని అడిగాడు ఆదిత్య. ఆదిత్య, మన బేబీ కిక్ ఇచ్చింది అని ఆదిత్య చేతులను పొట్టపైన పెట్టింది కీర్తన. కిక్ కాదే, లోపల మొత్తం తిరుగుతున్నట్టు ఉన్నది మన బేబీ అని మూమెంట్స్ ని అనాలిసిస్ చేసి చెప్పాడు ఆదిత్య. బేబీకి కూడా మన దగ్గరకు ఎప్పుడెప్పుడు రావాలా అని ఉన్నట్టు ఉన్నది ఆదిత్య అని చెప్పింది కీర్తన. మా అమ్మ నన్ను చూడాలి అని బాగా ఆరాటపడుతున్నట్టున్నది అన్నాడు ఆదిత్య. అత్తయ్య కాకుండా మావయ్య కావచ్చు కదా అన్నది కీర్తన. లేదు, మీ అత్తయ్యే అని చెప్పి లోపల బేబీ ఎటువైపు మూవ్ అవుతుంటే సంతోషంతో అటువైపుగా తన చేతులని మూవ్ చేస్తూ ఆ ఫీల్ అవుతున్నాడు ఆదిత్య. అది గమనించిన కీర్తన ఇంకేమీ మాట్లాడకుండా ఆదిత్య వైపు చూస్తూ, నిజంగా నా జీవితం మొత్తంలో ఆదిత్యకు ఇంతకంటే సంతోషాన్ని నేను ఇవ్వలేను. ఇదే ఆయనకు ఇచ్చే నిజమైన సంతోషం, అలాగే లైఫ్ టైం గిఫ్ట్ అని అనుకుంటూ ఆదిత్య తలని ప్రేమగా నిమిరి అతన్ని నుదుటిపై కిస్ చేసింది. అట్ ది సేమ్ టైం ఆదిత్య బేబీ మూమెంట్స్ ని చూస్తూ కీర్తన పొట్టపై కిస్ చేశాడు. నేను మీకు ముద్దు పెడితే మీరు మీ పాపకు ముద్దు పెట్టుకుంటారా అన్నది కీర్తన. హే, మీ పాప ఏమిటే, మన పాప అన్నాడు ఆదిత్య. అయినా నేను ఏమైనా కలగన్నానా? అప్పుడే నువ్వు నన్ను కిస్ చేస్తావు అని అన్నది కీర్తన. సరేలే అని ఆదిత్య మాత్రం కీర్తన మాటలు పట్టించుకోకుండా, కీర్తన, నీతో నా జీవితం ఎలా ఉంటుంది అని ఊహించుకున్నానో అలానే ఉన్నది. నిజానికి అంతకంటే సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ కీర్తన అన్నాడు. అదిగో థ్యాంక్స్ చెప్తున్నారు, మన మధ్య థ్యాంక్స్ లాంటివి ఉండకూడదు అని ఎన్నిసార్లు చెప్పాలి అన్నది కీర్తన. మరి ఏం చెప్పాలి అని అడిగాడు ఆదిత్య. అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, కానీ లైఫ్ పార్ట్నర్ కి మాత్రం లవ్ యూ చెప్పాలి అన్నది కీర్తన. నాతో చెప్పించుకోవాలి అన నీ ఆరాటం అన్నాడు ఆదిత్య. అవును అని చెప్పింది కీర్తన. సరే, ఇక పడుకో, ఇప్పటికే ఆలస్యం అయినది, రేపు ఎర్లీగా లేవాలి కదా అన్నాడు ఆదిత్య. కీర్తన ఏమీ మాట్లాడకుండా పడుకున్నది. హే, అలక ప్రోగ్రాం పెడితే 2 చెంపలు వాయిస్తాను, అంతేకాని చెంపలపై ముద్దు పెట్టి బుజ్జగిస్తాను అని అస్సలు అనుకోకు అన్నాడు ఆదిత్య. మీ గురించి తెలిసి కూడా ఎందుకు అనుకుంటాను, కానీ పడుకుంటారా ఇక అన్నది కీర్తన. తన కోసమే అడుగుతుంది అని అర్థం అయ్యి ఆదిత్య నవ్వుతూ కీర్తన పక్కన చేరాడు. చాలు, ఇక నవ్వడం ఆపేయండి అని అనుకుంటూ అతన్ని చుట్టేసింది. మరుసటి రోజు ఉదయం సీమంతం ఉన్నందున ఎర్లీగా లేచి రెడీ అయ్యి కూర్చున్నది కీర్తన. ఆదిత్య కూడా రెడీ అయ్యి చిన్న చిన్న పనులు చూసుకుంటూ ఉన్నాడు. కీర్తన, రెడీ అయ్యావా అని అనుకుంటూ వచ్చారు కళ్యాణి గారు, తనతో అన్నపూర్ణ గారు. అమ్మా, ఇంతకీ ఆయన ఎక్కడా అని అడిగింది కీర్తన. అబ్బా,
వాడు ఇంట్లోనే ఉన్నాడులేవే, బయటకేం వెళ్ళలేదు, ఫంక్షన్ కదా, అందుకే చిన్న చిన్న పనులు ఉంటే చూసుకుంటున్నాడు. నువ్వు నీ రూమ్ దాటి హాల్లోనికి రాగానే నీకు వాడు కనిపిస్తాడు. కానీ ముందు నువ్వు రావే, మధ్యాహ్నం కాకముందే నీ సీమంతం చెయ్యాలి అని అన్నపూర్ణ గారు అనేసరికి కీర్తన ఒకసారి అద్దంలో చూసుకుని బయటకు వచ్చింది. రూమ్ దాటి అలా ఒక అడుగు బయట పెట్టిందో లేదో కీర్తన కళ్ళు ఆదిత్య కోసం వెతికాయి. దూరంగా వరాలుతో ఏదో మాట్లాడుతూ ఉన్న ఆదిత్యను చూసి నవ్వినది కీర్తన. తనని చూసి నవ్వినట్టు తన మనసు తనకు చెప్పటంతో అప్రయత్నంగా తల తిప్పిన ఆదిత్యకు కీర్తన వస్తూ కనిపించింది. అన్నపూర్ణ గారు కీర్తనని చైర్లో కూర్చోపెట్టి, కన్నయ్య ముందు నువ్వు దాన్ని ఆశీర్వదించురా అని పిలవటంతో ఆదిత్య కీర్తన దగ్గరకు వచ్చాడు. ఆదిత్యకు ఏమీ తెలియకపోవటంతో అన్నపూర్ణ గారు చెప్తూ ఉంటే కీర్తనకు కుంకుమ పెట్టి గంధం రాసి చేతులకు గాజులు వేశాడు. ఆదిత్య చేసే ప్రతి పనిని సంతోషంగా ఫీల్ అవుతూ ఆదిత్య వైపు మురికంగా చూస్తూ ఉన్నది కీర్తన. అది గమనించిన ఆదిత్య, ఇదేమీ మన రూమ్ కాదు తింగరి, నాకు అంతలా సైట్ కొట్టడానికి అని అనేసరికి కీర్తన ఆదిత్య వైపు నుంచి చూపు మరలించింది. తర్వాత కళ్యాణి గారు ఆశీర్వదించాక కీర్తన ఫోర్స్ చేయటంతో అన్నపూర్ణ గారు కీర్తనని ఆశీర్వదించారు. తర్వాత వచ్చిన బంధువులు అందరూ కూడా కీర్తనను ఆశీర్వదించారు. పెళ్లి సమయంలో ఆదిత్య సంతోషంగా లేనందున కీర్తనతో ప్రేమలో పడ్డాక జరిగే మొదటి శుభకార్యం కాబట్టి చాలా గ్రాండ్ గా చెయ్యాలి అని, అలాగే కీర్తన ముఖంలో సంతోషాన్ని చూడాలి అని ఆదిత్య ఈ ఫంక్షన్ చాలా ఆర్భాటంగా చేశాడు. ఆదిత్య కొలీగ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ తో మాట్లాడుతూ ఉన్న కీర్తనని చూస్తూ ఓకేనా అన్నట్టు సైగ చేశాడు. హెల్త్ విషయంలో అడుగుతున్నాడు అని అర్థమయ్యి, ఓకే నువ్వేమీ వర్రీ అవ్వకు అని కళ్ళతోనే చెప్పింది కీర్తన. మొదటిసారి ఆదిత్య వాళ్ళ కొలీగ్స్ అండ్ ఫ్యామిలీస్ ని కలవటం, అలాగే వాళ్ళు ఆదిత్య ఇంటికి రావటం కావున కీర్తన ఆదిత్య వాళ్ళతో కలిసి భోజనం చేశారు. ఫంక్షన్ అయ్యాక అందరూ వెళ్లిపోయాక కీర్తన రూమ్ లోనికి వెళ్లి రెస్ట్ తీసుకో, చాలాసేపటి నుంచి కూర్చుని ఉన్నావు కదా, నడుము నొప్పిలేస్తుంది అని అన్నపూర్ణ గారు అనటంతో కీర్తన రూమ్ లోనికి వెళ్ళింది. శారీ చేంజ్ చేసుకోవటం కోసం కబోర్డు దగ్గరకు వెళ్లేసరికి కీర్తనకు ఆదిత్య మెసేజ్ చేయటంతో మొబైల్ చేతిలోనికి తీసుకుని ఆదిత్య పంపిన మెసేజ్ చూసింది. నేను వచ్చే వరకు అలానే ఉండు కీర్తన, అస్సలు చేంజ్ చేసుకోకు అన్న ఆదిత్య మెసేజ్ కు అలాగే అని రిప్లై ఇచ్చి ఆదిత్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. దాదాపు 20 నిమిషముల తర్వాత ఆదిత్య వచ్చి ఒకసారి నిలబడి కీర్తన అని అనటంతో కీర్తన లేచి నిలబడింది. చేతి నిండా గాజులు, చంపలకు గంధం, నుదుటిన కుంకుమ, కాస్త పెరిగిన పొట్ట, బొద్దుగా ముద్దుగా అయిన కీర్తనను అలానే పైనుండి కింద వరకు తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. చాలా కొత్తగా అందంగా కనిపిస్తున్నావు అని కీర్తన దగ్గరకు వచ్చి నుదుటిన కిస్ చేస్తూ చెప్పాడు ఆదిత్య. థ్యాంక్స్ ఆదిత్య, ఫంక్షన్ ని ఇంత గ్రాండ్ గా చేసి నన్ను సంతోషంగా ఉంచినందుకు అన్నది కీర్తన. ఏయ్ థ్యాంక్స్ ఏమిటి, ఇద్దరం ఒకరితో ఒకరం ప్రేమలో పడ్డాక జరిగే మొదటి శుభకార్యం కదా, మరి అలా ఎలా తూతు మంత్రంగా కానిస్తానో, పెళ్లి ఎలాగో గుర్తు చేసుకుని సంతోషపడేలా జరగలేదు, కనీసం ఇదైనా అలా ఉండాలి అనే ఆలోచనతో ఇదంతా చేశాను అన్నాడు ఆదిత్య. ఇంకోసారి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడ్డారు అంటే ఇష్టం వచ్చినట్టు కొడతాను మిమ్మల్ని అన్నది కీర్తన. ఏమిటి నన్ను కొడతావా అన్నాడు ఆదిత్య. మీరు ఏమైనా పెద్ద తోపు తురుము అనుకుంటున్నారా, నన్ను కొడతావా అని అడుగుతున్నారు అన్నది కీర్తన. బయట నా గురించి అడగవే, అప్పుడు తెలుస్తుంది నేనెంత పెద్ద తోపు అని అన్నాడు ఆదిత్య. అబ్బో అన్నది కీర్తన. కానీ కీర్తన నాకు మాత్రం ఒక డ్రీమ్ ఉంది అని చెప్పాడు ఆదిత్య. ఏమిటి ఆదిత్య అది అని అడిగింది కీర్తన. ఒకరోజు ఫుల్ గా తాగొచ్చి నిన్ను కొట్టాలని, ఆ డ్రీమ్ నెరవేరుతుందో లేదో అంటూ చిన్నగా నవ్వాడు ఆదిత్య. నాకు కూడా ఒక డ్రీమ్ ఉంది అయితే అన్నది కీర్తన. చెప్పాక నేను చెప్పినప్పుడే నీకు అన్నీ గుర్తుకు వస్తాయి అన్నాడు ఆదిత్య. అదేమీ కాదు, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నాకు కాస్త ధైర్యం వచ్చింది, అందుకనే ఇలాంటి అవకాశాన్ని వదులుకోవాలి అని అనుకోవటం లేదు అన్నది కీర్తన. ధైర్యం వచ్చిందంట, నేనంటే ఏదో భయం ఉన్నట్టు మాట్లాడుతున్నావే అన్నాడు ఆదిత్య. ఉంది, కానీ మరీ అంత ఎక్కువగా కాదు అని చెప్పింది కీర్తన. ఉంటే సంతోషమే కానీ ముందు మాటలు ఆపి నీ డ్రీమ్ ఏమిటో చెప్పు అన్నాడు ఆదిత్య. మీరు నాకు ప్రపోజ్ చేయాలి, మీ నోటి వెంట లవ్ యూ టు అని కాకుండా
లవ్ యూ కీర్తన అని వినాలి అని ఉన్నది అని చెప్పింది కీర్తన. ఒసేయ్ ఇంతేనా? నేనేదో అనుకున్న నీ డ్రీమ్, కానీ నా డ్రీమ్ ఇంపాసిబుల్ తెలుసా అన్నాడు ఆదిత్య. అయితే పాసిబుల్ అయిన నా డ్రీమ్ ని నెరవేర్చవచ్చు కదా అని అడిగింది కీర్తన. హా, నెరవేరుస్తానులే కానీ శారీ చేంజ్ చేసుకుని రెస్ట్ తీసుకో అన్నాడు ఆదిత్య. ఎందుకు అంత స్టిల్ కొడుతున్నావు ఆదిత్య అన్నది కీర్తన. ఏయ్, చేంజ్ చేయకుండా రెస్ట్ తీసుకో అని చెప్పాడు ఆదిత్య. నేను తీసుకోను, అప్పుడెప్పుడో ప్రపోజ్ చేయాలి కాబట్టే చేశావు, మళ్ళీ మధ్యలో ఒక్కసారి, అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు చెప్పలేదు అని గట్టిగా మాట్లాడి, ప్లీజ్ ఒకసారి చెప్పవచ్చు కదారా అని చిన్నపిల్లల అడిగింది కీర్తన. చెప్తాం అనుకున్నా, కానీ నువ్వు రా అన్నావు నన్ను, కాబట్టి అస్సలు చెప్పను, ఏం చేసుకుంటావో చేసుకో అని బయటకు వెళ్ళాడు ఆదిత్య. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.